మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని వాగ్దానాల పైన ఆశ పెట్టుకున్న వ్యక్తివా నువ్వు? దేవుని పైన ఆధారపడుతున్న వ్యక్తివా? ఎప్పుడు చూసినా అది వంటగదిలో అయినా, అది బెడ్రూమ్లో అయినా, అది ఆఫీస్ దగ్గరైనా, ఏ చోటైనా మెట్ల మీద నడుస్తున్నప్పుడైనా నాకు ఈ వాగ్దానం నెరవేర్చబోతుంది, దేవుడు నాకు ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు, ఈ వాగ్దానం నా జీవితంలో సఫలం అవ్వడం నేను చూడబోతున్నాను విషయాలు, ఎన్నో విషయాలు, మనసు ఎన్నో నిండిపోయిన విషయాలతో నువ్వు ఉన్నావా? దేవుని కొరకే కోరిక పెట్టుకుని ఉన్నావా? అయినప్పటికీ ఆ వాగ్దానం నెరవేర్పు నీ జీవితంలో చూడలేకపోతున్నావా? ఈ ఉదయం దేవుడు నీతోనే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని మీద ఆశ పెంచుకున్న నీ జీవితంలో ఆయన వాగ్దానాలపైన ఆధారపడుతున్న నీతో మాట్లాడి చెప్తున్నాడు. వాగ్దానపు నెరవేర్పు త్వరలోనే చూడబోతున్నావు. దేవుని సేవకునిగా ఆ వాగ్దానపు నెరవేర్పు నీకు జరగబోతుంది. దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, ఆశ్చర్యమైన కార్యము దేవుడు నీ పట్ల జరిగించబోతున్నాడు. ఈరోజు ఏ విషయం నీకు నిరాశ తీసుకొస్తుంది? నీవు స్థితిగతులు సరిగా లేకపోయినా, నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టాసారంగా నీ పైన మాట్లాడినా, నీవైతే నిరాశపడిపోకుండా కొన్ని సందర్భాల్లో దేవుని మాట పైన ధ్యాసించావు, దేవుని మాటనే ఇష్టంగా తీసుకున్నావు. పౌలు చెప్తాడు ఒక మాట, అందరికీ ఈ లోక పనులు ఎక్కువైపోయింది, అందరూ కూడా వారి పనులు, వారి సొంత పనులు వారు చూసుకుంటుండగా, ఇదిగో ఈ దాసుడైతే దేవుని పని చూసుకుంటా అని చెప్పి ఒక భక్తుని గురించి, సేవకుడి గురించి పౌలు తెలియజేస్తాడు. ఈరోజు అలా ప్రయాసపడుతూ దేవుని పని కొరకే ఆకలి కలిగి ఉన్న వ్యక్తివేమో నువ్వు. ఎంత చేసినా ఈరోజు నువ్వు నీరసించిపోయి అలా నిశ్శబ్దంగా నీ జీవితంలో ఉండిపోయావేమో. వాగ్దానాలు చదువుతున్నప్పుడు, ఆ వాగ్దానాలు చదువుతున్న వేళ నీ మనసు సంతోషం అయిపోయి కన్నీరు వస్తుందేమో. ఆ వాగ్దానం నెరవేరలేదని చెప్పి కన్నీరు కూడా నీకు వస్తుందేమో. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల కిందట దేవుడు చేసిన ఒక వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కొన్ని వందల సంవత్సరాల కిందట ఒక వాగ్దానం దేవుడు చేశాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెడతారని. ఈ వాగ్దానం చేసినప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెరవేర్చబడవుతున్న వాగ్దానం అదే. దేవుడు ఎంత సీరియస్ అంటే, దేవుడు ఒక మాట చెప్పేశాడా, ఆ మాట కట్టుబడి ఉండిపోతాడు. దేవుడు ఒకవేళ నీ పట్ల పలికేడేమో, ఒక సేవకుని ద్వారా దేవుని మాట చదువుతున్నప్పుడు కానీ, ఏదో ఒక సందర్భంలో దేవుని హృదయంలో భారంగా ఒక మాట పెట్టి ఉంచాడేమో, అది జరగబోతుంది. దేవుని ప్రియ కుమారుడా, అది జరగబోతుంది. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల కింద చెప్పబడిన ఈ వాగ్దానము కొన్ని వందల సంవత్సరాల తర్వాత బైబిల్ తెలియజేస్తుంది మరియా జీవితంలో దేవుడు జరిగించాడు. నిజం, దేవుడు నీ జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు నిరాశపడిపోవద్దు, నువ్వు కృంగిపోవద్దు. కొన్ని వందల సంవత్సరాల కిందట పలకబడిన ఈ వాగ్దానం, కన్యక గర్భవతి కుమారుని కంటుందన్న వాగ్దానం కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు మర్చిపోలే, దేవుడు విడిచిపెట్టలే, దేవుడు నెరవేర్చాడు. దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ ఉదయాన్ని కుమిలిపోతున్నప్పుడు వాగ్దానము కుమిలిపోవడం వల్ల, కంగారు పడడం వల్ల, లేకపోతే అధికమైన ప్రార్థనలు, అధికంగా ఏదో చేయడం వల్ల కాదు, కానీ కేవలం విశ్వాసం మూలమైన నీతిని నమ్మినప్పుడు. అందుకే బైబిల్ చెప్తుంది, అబ్రాహాం సంతానంకైనాను ఏదో చేయడం వలన వాగ్దానపు నెరవేర్పు జరగలేదు, కానీ విశ్రాంతి తీసుకున్నారు. వాళ్ళు ఏమైనా విశ్రాంతి తీసుకున్నారంటే, మేము నీతిమంతులమే, దేవుడు మాకు నీతిని దానంగా ఇచ్చాడు. అబ్రాహాం సంతానంకైనాను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా వాగ్దానము నెరవేరలేదట. నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎంతో పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ వాగ్దానం నెరవేరట్లేదు, ఇంత దేవునికి సమయం ఇస్తాను, ఇంత దేవునితో ఉంటాను, ఇంత రెగ్యులర్గా చర్చికి వెళ్ళిపోతాను, అయినప్పుడు నెరవేర్చబట్టలేదు. నువ్వు నేర్చుకోవాల్సిన ఒక పాఠం ఉంది. అలా చేయడం వలన, అలా నీ పర్ఫార్మెన్స్ వల్ల దేవుడు చేయడు కార్యం. నువ్వు పీస్లో ఉన్నప్పుడు దేవుడు చేస్తాడు కార్యం. పర్ఫార్మెన్స్ బేస్డ్, లా బేస్డ్ లివింగ్ అనేది, ఆ బిలీఫ్ అనేది నువ్వు విడిచిపెట్టేసి పీస్ బేస్డ్ అంటే నేను నీతిమంతుడిని, నన్ను దేవుడు అంగీకరించాడు, ఈ ప్రతి వాగ్దానము నా కొరకే. ఎప్పుడైతే నీతిని పట్టుకుంటావో, నీతిని పట్టుకోగానే ప్రతి వాగ్దానం నువ్వు పట్టుకున్నట్లే. నువ్వు ఆదిలోంచి అంతవరకు పలకబడిన ప్రతి వాగ్దానము నీపై నెరవేర్చబడుతుంది. ఈరోజు
లా బేస్డ్ మైండ్ సెట్ నుంచి గ్రేస్ బేస్డ్, పీస్ బేస్డ్ మైండ్ సెట్లోకి రా. పర్ఫార్మెన్స్ బేస్డ్ మైండ్ సెట్లో నుంచి పీస్ బేస్డ్ మైండ్ సెట్లోకి రా. గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. కొన్ని వందల సంవత్సరాల కిందట పలకబడిన వాగ్దానం చూడ ఈ విధంగా దేవుడు నెరవేర్చాడు. దేవుడు విడిచిపెట్టేస్తాడు అనుకుంటున్నావా? లేదమ్మా. యోసేపుని దేవుడు విడిచిపెట్టలే. యోసేపు నట్టుపడ్డాడు, త్రోయపడ్డాడు. అన్నదమ్ముల చేత ఇష్టాసారమైన దూషణ మాటలో పలకబడ్డాడు. నీకు చెప్పిన తుదకు ఏమైందో? తుదకు ఆ అన్నదమ్ములే యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చేసారు. తుదకు అన్నదమ్ములే యోసేపుని బతిమలాడుకుంటున్నారు. నీకు చెప్పనా, దేవుడు నేను తలగానే ఉంచుతాడు, నీ కుటుంబంలో తలగానే ఉంచుతాడు. నేను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? యోధుని గురించి ప్రార్థన చేస్తాను. అప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నిరాశపడిపోవాల్సిన అవసరం లే. నీ బిడ్డలు కృంగిపోవాల్సిన పనిలే. నీ బిడ్డలు దిగులుతో, బెంగతో, ఆధారింపు మాటలు పలకాల్సిన అవసరం లేదు. కారణము, నీవు నెరవేర్చబోతున్న నీ వాగ్దానాలను బట్టి నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలు ఎన్నడూ వారి జీవితంలో విడిచిపెట్టబడరు. నీవు విడిచిపెట్టవు. నీవు అన్యాయస్తుడైన దేవుడు కాదు. నీవు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితము నువ్వు మాట్లాడిన మాట, ఆ వాగ్దానమును కొన్ని వందల సంవత్సరాల తర్వాత నెరవేర్చావు. అవును, నీ మాట చెప్తున్న విధంగా అందులో ఒక సున్నా అయినా, ఒక పొల్లైనా కూడా పోదని. అవును, నీ మాట గొప్పది, నెరవేర్పు జరగబోతుంది. నీ బిడ్డలు కట్టి ధైర్యం ఇచ్చి నడిపించబడదు. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నీకు తెలుసా, దేవుని మాటలో ఒక సున్నా అయినా, ఒక పొల్లైనా పోదు, ఏది పోదు, నెరవేర్చబడుతుంది. వా, నీ దేవుడు నెరవేరుస్తాడు. God bless you. See you tomorrow.